విశాఖలో దొరికిన డ్రగ్స్ కంటైనర్ వెనుక చంద్రబాబు సామాజిక వర్గం వాళ్లే ఉన్నారంటూ ఘాటు విమర్శలు చేశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 6 సీట్లు మాత్రమే వస్తాయంటూ జోసెం చెప్పారాయన. ఓటమి భయంతో చంద్రబాబు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఏదో ఈ మధ్యన విశాఖపట్నంలో ఏదో సంధ్యా అక్క అంట, వారెవరో కూడా నాకు తెలీదు. అక్కడ ఏదో సమ్ కంటైనర్లో మాదక ద్రవ్యాలు వచ్చాయట. ఆ మాదక ద్రవ్యాలు వచ్చిన సంగతి కూడా మనకు తెలీదు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద, నాపైన, మా నాయకుడి పైన నిందారోపణలు మోపిన తర్వాత ఈ సంగతి ఏంది అని కానీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది. దీంట్లో ఉన్న వెనక నుండేటటువంటి నడిపించిన వ్యక్తులందరూ కూడా ఏ కంపెనీ పేరుతో అయితే ఈ యొక్క మెటీరియల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, టీడీపీకి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని చేస్తున్నారు అన్నటువంటిది. దీన్ని ఏ రకంగా తిప్పారంటే, మీకు బ్రిక్స్ అనేది తెలుసు. దాన్ని అక్షర క్రమంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా వీటినన్నీ కలిపి బ్రిక్స్ అంటారు. దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్. ఆ ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే దిశలో ఇప్పుడే ఉంది. రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. నాకున్న అలవాటు ఏందనంటే, ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, 31 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా, ఏ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం, ఒక మంచి సాంప్రదాయం. దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం. దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి ఈ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి విమర్శన ఇది. ఆయన కింద పనిచేసేటటువంటి అతను ఎవడో లావుగా ఉంటాడు ఒక వ్యక్తి, పట్టాభినో చట్టాభినో ఎవడో, అతను ఇక్కడ ఆనం నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అసత్య రమణారెడ్డి అని ఒకడు ఉంటాడు ఆనం. ఇటువంటి వాళ్ళ చేత ఇటువంటి నిందారోపణలన్నీ చేయించడం, తను చేసిన తప్పులన్నింటినీ ఇంకా మిగతా వాళ్ళ మీద వేయడం, ఇది ఒక అలవాటుగా చంద్రబాబు నాయుడికి మారిందనని నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి టీడీపీ చోటా నేతల వరకు బ్రెజిల్ సర్కారు ప్రస్తావన తేవడం, రాజకీయ దుగ్ధతో ఇటువంటి తప్పుడు పనులు చేయడం నిజంగా చాలా చాలా చిన్న విషయం, తప్పుడు పని. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే, భారతదేశం ఒక అంబాసిడర్ని, కేంద్ర ప్రభుత్వం అంబాసిడర్ని ఎవరిని పెడతారు? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ పెడుతుంది. భారతదేశ దౌత్య అధికారి బ్రెజిల్లో ఆయన పేరు సురేష్ కె రెడ్డి. దాన్ని పట్టుకొని చివరన రెడ్డి ఉందని చెప్పి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబాసిడర్ అన్నటువంటిది ఒక మంచి పోస్టు. ఐఎఫ్ఎస్ చదివినటువంటి అధికారులను నియమిస్తారు. దాన్ని సురేష్ కె రెడ్డి అని అనేటటువంటి పేరుంది కాబట్టి రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ చేసిందంతా ఈ మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసిందంతా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఈ రకంగా ఆఫీసర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ చేయడం అన్నటువంటిది, చిత్రీకరించడం అన్నటువంటిది అత్యంత హేయమైనటువంటి విషయం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గుర్తించాలి. తమ కూటమికి 160 సీట్లు వస్తాయని చెప్పి చెప్పుకున్నారే గాని వాస్తవానికి నేను చెప్తున్నాను, 6 సీట్ల కన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో రావు అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. మా టార్గెట్ 175కు 175, 6 స్థానాల కన్నా మించవు అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు నాయుడికి ఇవి ఆఖరి ఎన్నికలు కాబట్టి, ఆయన వయసు భారం పెరిగిపోయింది కాబట్టి ఇక ఆయనకి రాజకీయ జీవితం పరిసమాప్తి అవుతుంది అని
ఆ పరాజయం అన్నటువంటిది కళ్ళకు కనపడుతూ ఉంటే ఆయన యొక్క రాత్రుళ్ళు కూడా నిద్ర పట్టనటువంటి పరిస్థితిలో తలాతోకా లేనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తను చేస్తున్నటువంటి ఆరోపణలకు తను సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎదుటి వ్యక్తి మీద బురద తల్లి నిందలు వేరే వాళ్ల మీద కానీ వేస్తే మేము తప్పించుకోవచ్చు అన్నటువంటి చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఎవ్వరు కూడా నమ్మరు. మోడీ గారు బీజేపీ కూడా చంద్రబాబును నమ్మడం లేదు. ఏదో మొక్కుబడిగా ఏదో అలయన్స్ పెట్టుకున్నారే కానీ బీజేపీకి నిజంగా వారి మీద నమ్మకం లేదు. మతతత్వ పార్టీతో కలవాలన్నటువంటి తన తపన చంద్రబాబులో కనపడిందే కానీ బీజేపీలో అది కనపడలేదు అన్నటువంటి విషయం నేను తెలియజేసుకుంటా ఉన్నా.